నీ వయసు బిడ్డ ఉన్నది నాకు కాదు, నా చెల్లె సంబంధం, చిన్న చెల్లె భావిస్తాను. అది కొందరు అంటున్నావు కదా, ఒక పార్టీ పేరు చెప్పు, పార్టీ లీడర్ పేరు చెప్పు. నాకు నేను వాళ్ళ గురించి మాట్లాడు. కొందరంటే ఎవరు నాకు అర్థం కావాలి. అసలు అట్లా అంటే వాళ్ళకు విలువలు లేవు, వాళ్ళ కులంలో విలువలు. అట్లాంటి వాళ్ళకు వాళ్ళ కులంలో కూడా విలువలు లేవు. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతానంటే, ఆర్టికల్ 341 ద్వారా పార్లమెంట్ లో బిల్లు పెట్టాలనేది ఎవరు? కమిషన్, కుషమేర కమిషన్ వర్గీకరణ సపోర్ట్ చేస్తూ పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని చెప్పి మాట్లాడుతున్నారు. మరి పార్లమెంట్ లో బిల్లు కాకుండా అడ్డుపడ్డది కానీ కదా మరి అప్పుడు సుప్రీంకోర్టు అంశంగా లేదు కదా. సుప్రీంకోర్టు స్టేట్ పవర్ లేదు అని చెప్పింది అనుకో. మరి పవర్ ఎవరికి ఉన్నదని చెప్పినప్పుడు కుషమేర కమిషన్ వేసింది కాంగ్రెస్. ఎవరేసిండు? అప్పుడు ఈయన ఎక్కడున్నాడు? మీరు చెప్పిన పేరు గల వ్యక్తి ఎక్కడున్నాడు? పార్లమెంట్ లో ఉన్నాడు. ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెస్ లో ఉన్నాడు. మరి పార్లమెంట్ లో బిల్లు పెట్టమని చెప్పి అన్ని పార్టీతో నేను లేఖ రాయించాను కదా, ప్రధానమంత్రిని కలిశాను కదా, సోనియా గాంధీని కలిశాను కదా, రాహుల్ గాంధీని కలిశాను కదా, మన్మోహన్ సింగ్ గారిని కలిశాను కదా, అందరినీ కలిసి అన్ని పార్టీలు లేఖ కలిసాం కదా, మెజారిటీ ఉన్నది కదా అప్పటికి. మరి బిల్లు పెట్టద్దని చెప్పి అడ్డం పడ్డది ఎవరు? ఈయనే కదా. మరి ఇప్పుడు పార్లమెంట్ గురించి మాట్లాడుతున్న మీరు పార్లమెంట్ లో బిల్లు పెట్టే సమయం వచ్చినప్పుడు మీరు అడ్డం పడ్డది మీరే కదా. ఇప్పుడు ఎందుకు మాట్లాడతారు? సేమ్ టైం అప్పుడు సుప్రీంకోర్టులో ఈ అంశం లేదు కాబట్టి పార్లమెంట్ లో బిల్లు గురించి చర్చ వచ్చింది, మీరే అడ్డుకున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు అత్యున్నత ధర్మాసనం ఏం చెప్పింది? ఇది పార్లమెంట్ లో 341 సంబంధించిన అంశమే కాదు, ఇది స్టేట్ పవర్ ఉన్నది కాబట్టి చేసుకోమని చెప్పేసింది. ఇప్పుడు మన పార్లమెంట్ అర్థమైంది. మన పార్లమెంట్ లో బిల్లు పెట్టే అంశం వచ్చినప్పుడు పార్లమెంట్ లో బిల్లు కాకుండా అడ్డుకున్నది మీరే. ఇప్పుడు పార్లమెంట్ సంబంధం లేదు, స్టేట్ పవర్ అని అంటున్నప్పుడు పార్లమెంట్ లో పరిష్కారం కావాలంటున్నది మీరే. పార్లమెంట్ పరిష్కారం అంటే వర్గీకరణ సపోర్ట్ చేస్తుంటే అది చెప్పండి. వర్గీకరణ సమస్య పరిష్కారానికి మీరు అంగీకరిస్తుందా లేదా? పార్లమెంట్ కోర్టు పక్కన పెట్టు, మీరు వర్గీకరణకు అనుకూలమైతే గది చెప్పండి. అనుకూలమైతే ఎట్లయితే పరిష్కారం ఇప్పుడు జరిగింది, అనుకూలమైతే ఎట్లయితే పరిష్కారం జరిగింది. మీరు అనుకూలం కాదు కాబట్టి కదా అప్పుడు అడ్డం పడ్డది. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు నీతులు? వాళ్ళ కులంలోనే లేదు, వాళ్ళకి అది లేదు. వాళ్ళ కులంలో ఉంటే నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు చెప్పిన పేరు గల వ్యక్తులే కాదు, ఆ మాల కులంలో 10 మంది లీడర్ల పేరు చెప్పండి. ఆ లీడర్ల కంటే నా మాల సమాజం నన్నే గౌరవిస్తుంది. ఎందుకు? ఒక అంశం పట్టుకుంటే దాని మీద కట్టుబడి ఉన్నాడు అని చెప్పి. కానీ వీళ్ళు అట్లా కాదు కదా. వాళ్ళ అవసరం కోసం ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నాను నేను. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తాం అన్నాడు, అంతే కదా. మరి ఎస్సీ వర్గీకరణ చేసిన చంద్రబాబు పార్టీలో ఎందుకు పోయినావు? ఎస్సీ వర్గీకరణ చేసింది ఎవరి ముందు? చంద్రబాబు నాయుడు గారు. మరి చంద్రబాబు నాయుడు పార్టీలో నువ్వు ఎట్లా పోయినావు? ఆత్మవంచన చేసుకొని వాళ్ళకి విలువలేదమ్మా. ఎందుకు సార్ రిజర్వేషన్లు అమలైనప్పటి నుండి ఏదైతే మాల అనుబంధ కులాలు, అదేవిధంగా మాదిగా అనుబంధ కులాలే ఎక్కువగా రిజర్వేషన్ ఫలాన్ని అనుభవించాయి. కాబట్టి మేమంతా అంటే మిగతా అనుబంధ కులాలకు పూర్తిగా రిజర్వేషన్లు మాకు చెందారు కాబట్టి వీళ్ళతో మేము ఉండము, మేము ఖచ్చితంగా సపరేట్గా మాకు రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నాం కొంతమంది. దాంతోపాటు ఇంతకుముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్, మాలలు దేశద్రోహులు మనవాదులు అని ఒక స్టేట్మెంట్ మాలల్లో ఎదిగిన మేధావులందరూ చెప్తున్నా 100% కట్టబడి మేధావులు రమ్మని చర్చ. మాలల్లో 99% ఎదిగిన మేధావులు చెప్పబడుతున్నారు కదా. ఎందుకు మూలం కూర్చున్నారు? ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు ముసుగులో బుద్ధులాటలాగా ఇంటర్నల్గా మీటింగ్లు పెట్టుకుంటున్నారు? ఓపెన్ కదా, ఎస్ ఆర్ నో. కోడిగుడ్డు మీద ఈక లెక్క పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? సమస్య పరిష్కారానికి అనుకూలమైతే అనుకూలం మాట్లాడు, వ్యతిరేకమైతే వ్యతిరేక డైరెక్ట్ రోడ్ మీదకి రా. ఇంటర్నల్ మీటింగ్లు ఎందుకు? ఇంటర్నల్ గా ప్రోత్సహించడం ఎందుకు? బయటకు రా. మాలలో మానవాదుల సంఖ్య కూడా మేధావుల్లో, రాజకీయ నాయకుల్లో మాల ప్రజలందరినీ న్యాయాన్నిస్తా, మాల ప్రజల కోసం పనిచేస్తా. ఉపకులాల గురించి మాట్లాడతావా? ఎవరి జనాభా అయితే వాళ్ళ మాట రావాలి. నువ్వు మాలలో కలిసి ఉంటావా, మాదిగలు కలిసి ఉంటావా, అది నీ ఇష్టం. కలిసి ఉండకపోయినా ఎవరి ఇష్టమైన వాళ్ళదే. ఎవరి జనాభా ఎంతో వాళ్ళ మాట అంతా. నేను చెప్తున్నా, నా మాదిగల జనాభా ఎంతో నా మాదిగల జనాభా మాట అంతా రావాలంటే నేను ఎక్కువ కోరుకోను, తక్కువ అంగీకరించు. నష్టమే పట్టిగా నా మాల జనాభా 10% ఉన్నదనుకోండి, నేను 11 కోరుకోను. నేను 11 కోరుకుంటే ఇంకోరు నేను చెప్తాను. నేను 9కి అంగీకరించాను. నా జాతి వాటా నేను ఎందుకు తగ్గించుకుంటాను? ఇక ఉపకులాలు అంటావా? ఏ కులమైనా స్వతంత్రమైంది బ్రదర్, ఏ కులమైనా స్వతంత్రమైంది. దళితులందరి సామాజిక స్థితిగతులు సాంఘిక స్థితిలో వదులు లేవు. అంబేద్కరే చెప్పి విశ్లేషించి
ఈ కుల వ్యవస్థ నిచ్చెన పెట్టే వ్యవస్థ అని. నిచ్చెన పెట్టే వ్యవస్థ అంటే అందరూ సమానం కాదు కదా, ప్రతి కులం ఇంకో కులంతో సమానం కాదు కదా. అంబేద్కర్ కూడా దళితులందరినీ సమానం చెప్పిండా? దళితులందరూ సమానం చెప్పిండా? ఇది అంబేద్కర్ పుస్తకం. అంబేద్కర్ గురించి మాట్లాడితే ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నాడు. ఏంటిది? అంబేద్కర్ జీవితంలో ఒక చారిత్రాత్మక నిర్ణయం ఏంటిది? నేను హిందూ మతంలో పుట్టాను కానీ హిందూ మతంలో చనిపోను అన్నాడు. అన్నాడా లేదు? దానికోసం మతం మార్చుకున్నాడు కదా. దానికోసం బౌద్ధ మతం తీసుకున్నాడు కదా. బౌద్ధ మతం తీసుకోవడానికి, హిందూ మతం నుంచి దూరం కావడానికి 10 కారణాలు చెప్పిండు. నేను చిన్నప్పుడు ఇట్లా అవమానపడ్డా, గట్లా అవమానపడ్డా, మా కులం అవమానపడ్డది, అందరూ అవమానపడ్డారు. ఈ అవమానించడానికి కారణం ఈ వ్యవస్థ కాబట్టి నేను అందులో ఉండలేను అని చెప్పి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు కదా. అంబేద్కరే కదా. ఓకే, ఇక్కడ 59 కులాలు ఉన్నట్టుగానే అక్కడ 59 కులాలు ఉన్నాయి అనుకుందాం. 59 దళిత కులాలతో మీటింగ్ పెట్టలే అంబేద్కర్. వాళ్ళ సొంత కులంతోనే పెట్టిండు. అంబేద్కర్ 59 కులాల దళితులందరినీ మతం మార్చుకోమని చెప్పి మీటింగ్ పెట్టలే. ఆయన సొంత కులం ఏంటిది? మహర్. మహర్ అంటే అక్కడ మాదిగ కాదు, డైరెక్ట్ మాదిగ పేరుతో ఉన్నవాళ్ళు ఉన్నారు. మాదిగ వృత్తికి సంబంధించిన మాతమ్మలు మామూలు కూడా ఉంటారు. అక్కడ చర్మం వృత్తి చేసుకునే వాళ్ళు అక్కడ ఉంటారు కదా. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మత మార్పిడి చేసుకునే సమయంలో ఒక మీటింగ్ పెడతారు. ఆ మీటింగ్ సందేశాన్ని వినిపిస్తా చూడండి. ఆ మీటింగ్ లో మహర్ల మీటింగ్ పెడతాడు. కేవలం మహర్ కులసులతోనే సభ ఎందుకు ఆయన వేసుకుంటాడు. ప్రశ్న ఏమో వేసుకుంటాడు? సమాజం నుంచి ఆయనకి ప్రశ్న ఎదురవుతుందని. నువ్వు దళితులందరి కోసం పోరాటం చేస్తానని నాకు చెప్పావు కదా, మరి దళితులందరి మీటింగ్ పెట్టి ఒక నిర్ణయం తీసుకోవాలి కదా అని ఎవరైనా అంటారని చెప్పి మహర్ కులసులతోటే మీటింగ్ పెట్టుకుంటాడు. తన సొంత కులసులతో పెట్టుకుంటాడు. అని అంటాడు, ఈ సమావేశానికి కేవలం మహర్ కులసులను ఎందుకు పిలిచారని ఎవరైనా ప్రశ్నించవచ్చు అన్నాడా లేదా? అవి కంటిన్యూషన్ అన్ని చదవలేదు. ఇంకో విషయం చెప్తాను, మన జీవితాన్ని మెరుగుపరుచుకునేందుకు ఏం చేయాలి అన్నదే ఈ సమావేశం ముందున ఏకైక ప్రశ్న. ఎవరి జీవితాలు? దళితులందరి జీవితాలు కాదు, మహారాజు జీవితాలు. అంబేద్కర్ మన జీవితాన్ని మెరుగుపరుచుకునేందుకు ఏం చేయాలన్నదే ఈ సమావేశం ముందున ఏకైక ప్రశ్న. మన భవిష్యత్ జీవన గమనాన్ని ఏ విధంగా మలుచుకోవాలి? ఈ సమస్యను ఏ కులానికి ఆ కులం విడిగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను అన్ని రకాలుగా అంటరాని వాళ్ళందరినీ పిలవకపోవడానికి కారణం ఇది ఒకటి అన్నాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అక్కడున్న 59 కులాలందరినీ పిలిచి మనం మతం మార్చుకుందాం అని చెప్పలే. ఆయన సొంత కులాలను పిలిచి మతం మార్చుకుందాం చెప్పాడు. నేనేం చెప్పాలి? నేను మాదిగల కన్నా ఏం జరిగితే మాదిగల కోసం కొట్లాడతాను. ఇంకేదన్నా ఉపకులం కన్నా ఏం జరిగినా వాళ్ళ కోసం కొట్లాడతాను. మాలల కన్నా ఏం జరిగిన కూడా మాలల కూడా కోసం కొట్లాడతాను. గద్దర్ మీద కాల్పులు జరిపినప్పుడు అందరికంటే ముందు బంధువు పిలిపించింది ఎంఆర్పిఎస్. ఓకే, శంకర్రావు మీద దాడి జరిగినప్పుడు, ఏది సత్యేంద్ర రెడ్డి గారి కొడుకులు ఎల్బీ నగర్ లో దాడి చేసినప్పుడు, మంత్రిమండ దాడి చేసినప్పుడు శంకర్రావు పండుగ నిలబడి ఉద్యమం చేసింది ఎంఆర్పిఎస్. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో సుద్దాల దేవయ్యను మంత్రివర్గం తొలగితే ఆయన అకారణంగా మంత్రులు తొలగించడం తప్పని చెప్పి ఉద్యమాలు చేసింది ఎంఆర్పిఎస్. శంకర్రావు అది మన చంద్రరావు హరీష్ రావు ఢిల్లీలో ఏపీ భవన్ లో కొడితే హరీష్ రావు తప్పు చేసినామని చెప్పి చంద్రరావు కండ ఉన్నది బలమైన ఉద్యమం నడిపింది ఎంఆర్పిఎస్. పూటకం ఎన్కౌంటర్ల పేరుతో ఆనాడు మెదకులో ఒక మాలబిడ్డను తమ్ముడిని చంపిన, లేదా జగిత్యాలలో మాలబిడ్డలు పూటకం ఎన్కౌంటర్ చేసిన ఆ పూటకం ఎన్కౌంటర్ ఖండిస్తూ వాళ్ళ అంత్యక్రియలో పాల్గొన్నది ఎంఆర్పిఎస్. మన జహీరాబాద్ నుంచి గెలిచి మంత్రి అయిన గీతారెడ్డి గారిని మన కోదండరాములు గారు అవమానిస్తే కర్రగాసి వాత పెడితే తెలంగాణ వస్తుంది, గీతమ్మకు కర్రగాసి వాత పెడితే తెలంగాణ వస్తుందని చెప్పి ప్రకటన చేసిన కోదండరాం వ్యతిరేకంగా పోరాటం చేసి కోదండరాం ద్వారా ఆమెకు నిమ్మరసం ఇచ్చింది, కోదండరాం ద్వారా క్షమాపణ చెప్పించింది కూడా ఎంఆర్పిఎస్. కారం చెడు చుండూరు ఘటన తర్వాత లక్ష్మీపేట, శ్రీకాకుళం లక్ష్మీపేట ఘటన చాలా ఘోరమైన ఘటన. అట్లాంటి ఘోరమైన ఘటనకు నాయకత్వం వహించింది, దళితులందరి కోసం, మాలలందరి కోసం అన్యాయం జరిగిందని చెప్పి ఉద్యమాలు చేసింది ఎంఆర్పిఎస్. అదే సమయంలో ఇక్కడ మీరు అందరూ చూడండి, మనకు మిర్యాలగూడలో ఒక తమ్ముడు చంపబడ్డాడు, ప్రణయ్ దారుణమైన హత్య జరిగితే దానికి నిరసనగా రోడ్డెక్కింది, ఉద్యమాలు చేసింది ఎంఆర్పిఎస్. నేను అన్యాయం జరిగింది ఎవరికైనా వాళ్ళ పక్షం నిలబడ్డా, బ్రాహ్మణులకు అన్యాయం జరిగిన కాడ బ్రాహ్మణుల కోసం నిలబడ్డా. ఎక్కడ మోహన్ రావు గారు కొడుకు ఏదో సినిమా తీస్తే ఆ సినిమాకు వ్యతిరేకంగా మాకు అవమానం జరిగిందని చెప్పి
చేయకపోతే మన మీద మన దాడి జరిగింది. అప్పుడు నేను బ్రాహ్మణ సమాజానికి అండగా నిలబడి నువ్వు అది కరెక్ట్ కాదు, అవమానించడమే కరెక్ట్ అవుతుంది, సినిమా తీయడమే తప్ప అనుకుంటే నువ్వు దాడి చేయడం తప్పని చెప్పారు. కంచేలాంటి మేధావి వయసులను అవమానించినట్టుగా ఒక వ్యాసం రాతే నేను వయసులకు అండగా నిలబడి వయసుల తప్ప మాట్లాడింది ఎంఆర్పిఎస్. బీసీలకు అన్యాయం జరిగిన బీసీల పక్షాన ఉన్నా, మహిళలకు అన్యాయం జరిగిన మహిళల పక్షాన ఉన్నా. మీ అందరూ తెలుసు, ఇందిరా పార్కులో కేసీఆర్ మంత్రివర్గంలో ఒక మహిళ లేకపోతే, మహిళలందరినీ సమీకరించి, అన్ని పార్టీల మహిళలను సమీకరించి 1,50,000-60,000 మంది మహిళలతో మీటింగ్ పెట్టి మహిళలకు మంత్రివర్గంలో చోటు ఎందుకు లేదని చెప్పి ప్రశ్నించింది కూడా ఎంఆర్పిఎస్. మాదిగల కోసమే కాదు, సమాజంలో అందరి కోసం పనిచేసింది ఎంఆర్పిఎస్. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ ప్రశ్నకు ఎవరు వాట వాళ్ళు దక్కాలి. నా జాతి వాట 10% అయితే నేను 11 పోరా. ఎట్లా తెలుస్తుంది? జనాభా ఎంతో వాళ్ళ వాట అంతా, అంతే కదా. నా జాతి వాట కంటే 1% నేను తక్కువ వచ్చినా అంగీకరించాను. ఇది అంటే గతంలో మీరు కాంగ్రెస్ పార్టీ దళితులకు వ్యతిరేక పార్టీ, అందులో ప్రత్యేకంగా మాదిగలకు వ్యతిరేకంగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మీరు పలుమార్లు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అంటే ఒక ఎంపీ ఎన్నికల్లో 3 స్థానాల మీద ఒక దళితునికి అంటే మాదిగ జాతికి సంబంధించి సీట్ ఇవ్వలేదని చెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాడని మీరు అనుకుంటున్నారా? దళిత సామాజిక వర్గం మొత్తం కూడా మాదిగ సామాజిక వర్గం దీని మీద ఎట్లా ఉంటున్నారు, దానికి ఏం సూచన చేయబోతున్నారు? విషయం ఏంటంటే, సమస్యను బట్టి సందర్భం బట్టి నా ప్రకటనలు ఉంటే నిర్ణయం, సమస్యను బట్టి సందర్భం బట్టి నా ప్రకటనలు ఉంటే నిర్ణయం. నా ప్రధాన సమస్య ఏంటిది? వర్గీకరణ సపోర్ట్ చేసిన అందరూ సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఒక సమయంలో వర్గీకరణ రాజశేఖర్ గారు సపోర్ట్ చేశాడు, నేను సపోర్ట్ చేశాను. ఒక సమయంలో వర్గీకరణ సపోర్ట్ చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆయన నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా నేను సపోర్ట్ చేశాను. మీరు ఇది చూడండి, రాహుల్ గాంధీ గారు, నేను, చంద్రబాబు నాయుడు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అప్పుడు రేవంత్ రెడ్డి గారు బహుశా ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు, కానీ నేను ఒక వేదికను పంచుకున్నాను. 2018 ఎన్నికల్లో ఖమ్మం వేదికతో పాటు 2018 ఎన్నికల్లో పాటు ఖమ్మం వేదికతో పాటు చాలా వేదికలను రాహుల్ గాంధీతో మేము పంచుకున్న చరిత్ర ఉన్నది. మీ దృష్టికి తీసుకోవాలి. ఎస్సీ వర్గీకరణ చేస్తామనంటే నేను సపోర్ట్ చేశాను, కానీ ఎస్సీ వర్గీకరణ మీద నిర్లక్ష్యం చేస్తే నేను ఎదుర్కొన్నాను. ఎగ్జాంపుల్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ గారు మాట్లాడినాను, మరి నేను కొడంగల్లో ఆయనకు సపోర్ట్ చేసిందని ఆయన చెప్పుకున్నాడుగా. అంతకు ముందు ఇప్పుడు కాదు, అదే సమయంలో మన మల్కాజ్గిరి పార్లమెంట్ అప్పుడు ఎంఆర్పిఎస్ నాకు సపోర్ట్ చేసి ఆయన చెప్పుకున్నాడు కదా. మరి నేను ఎందుకు సపోర్ట్ చేయాల్సి వచ్చింది? వర్గీకరణకు నేను న్యాయం చేస్తాను, మీకు అండగా నిలబడతాను, పార్లమెంట్ లో మాట్లాడతానంటే నేను సపోర్ట్ చేశాను. కానీ ఆయన పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మా సీట్లు దగ్గర ముఖ్యమంత్రిగా, ఉదాహరణకు అంతకు ముందు కంటే 3-4 సీట్లు మాకు తగ్గినాయి అసెంబ్లీ ఎన్నికలకు. నేను వ్యతిరేకించాను, నా కోసం కాదు కదా. కాంగ్రెస్ పార్టీలో ఉండబడి మా మాదిగ బిడ్డలకు న్యాయమైన వాట దక్కాలని నేను కోరుకున్నప్పుడు దక్కలేదు. మీరు అనేది గుర్తు చేశాను. పార్లమెంట్ ఎన్నికల్లో అసలు తెలంగాణలో ఎస్సీలో 170% గల మాదిగలకు ఒక సీట్ రాలేదు. కాంగ్రెస్ పార్టీలో మా మానవ సోదరుల ఆధిపత్యం ఎట్లుంటుందంటే మీరు గమనించండి, ఇక్కడ 3 పార్లమెంట్ స్థానాల్లో మాకు 1 రాలేదు. ఆంధ్రప్రదేశ్ లో 4 ఉంటాయి ఎస్సీ రిజర్వేషన్. ఇక్కడ వరంగల్, పెద్దపల్లి, నాగర్ కర్నూలు, అక్కడ చిత్తూరు, తిరుపతి, బాపట్ల, అమలాపురం, అక్కడ 4 కదా. ఇక్కడ గెలిచే అవకాశం ఉన్నది కాంగ్రెస్. రిజర్వేషన్ సీట్లని కాంగ్రెస్ గెలిచింది కదా, అక్కడ గెలవదు. ఏడా ఆంధ్రప్రదేశ్ లో గెలవదు, ఒక్కటి కూడా గెలవదు. అక్కడ వైసీపీ టీడీ మధ్యనే యుద్ధం ఉంటుంది. గెలవని చోట 4 చోట్ల కూడా మాకు అవకాశం ఇవ్వదు. అంటే కాంగ్రెస్ పార్టీలో గెలిచినా మేమే గెలవాలి, ఓడినా మేమే ఓడాలి. కానీ మాదిగలకైతే చోటు ఇవ్వమని చెప్పి అక్కడ కాంగ్రెస్ బిగిస్తుంటారు. అక్కడ 4 చోట్ల కూడా మాదిగలు 1 రాలి, ఓడిపోయాక ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ గెలిచి ఎంపీలు అవుతారని చెప్పారు ఉన్నది. ఇప్పుడు ఆయన ఓడిపోయాక కూడా 4 సీట్లు కాంగ్రెస్ మాలకి ఇచ్చింది, మాదిగలు 1 రాలి. ఇక్కడ 3 మాకు 1 కూడా రాలి. అంటే అన్యాయం జరిగిన సందర్భం వచ్చినప్పుడు నేను అన్యాయం వ్యతిరేకంగా మాట్లాడాలి కదా. ఓకే, ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేసింది కదా, భారతదేశంలో అందరికంటే ముందు నేనే అమలు చేస్తాను అన్నాడు. నేను ముందు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు చెప్పేది, ఎందుకంటే ఆయన తీసుకొచ్చాకనే ఆయన వల్లనే మాకు వర్గీకరణ గతంలో జరిగింది, మేము కొంత మా పిల్లలకు మేలు జరిగింది, ప్రత్యేక ధన్యవాదాలు చెప్పి ఆయన అమలు చేస్తాను అంటున్నాడు. ఓకే, కానీ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఏం చెప్పిండు? నిన్న అసెంబ్లీలో ఎస్
ఎస్సీ వర్గీకరణ త్వరగా నేనే అమలు చేస్తా, ఏబిసిడి వర్గీకరణ ఇతర రాష్ట్రాల కంటే ముందు మేమే అమలు చేస్తాం. సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నా. ఎస్సీ వర్గీకరణ కోసం అవసరం ఆర్డినెన్స్ అని అన్నాడు. నేనేం చేయాలి? వర్గీకరణ అంశం కదా, ఓకే రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేస్తామని స్వాగతం అంటుండు కాబట్టి నేను ఆయనను అభినందించాను, ధన్యవాదాలు కూడా చెప్పాను. ఇప్పుడు నాకు ఇవాళ సాయంత్రం 5 గంటల మీద అపాయింట్మెంట్ ఉన్నట్టున్నది, మీకే చెప్తున్నాను నేను. మా ఎమ్మెల్యేలందరూ ఫోన్ చేస్తున్నారు, 5 గంటలు అపాయింట్మెంట్ ఇచ్చిండు సెక్రటరీ రమ్మని చెప్పి. అట్లనే దామోదర్ రాజు గారు అందుబాటులో లేడు, ఆయన వస్తే పోదామని చెప్పి నేను కూడా వాళ్ళు కబుర్ చేసి ఇక్కడికి వచ్చాను. ఆయన నేను పోయి ధన్యవాదాలు చెప్తాను, మీరు అసెంబ్లీలో మాట్లాడింది కదా త్వరగా అమలు చేయండి అని చెప్పి నేను చెప్పి ఉంటాను. ఒక విషయం అంటే దామోదర్ రాజనరసింహ అంటున్నారు ఏ కులాలకు ఆ కులాలకు వాట కావాలని మీకు కానీ ఆయన అంటున్నాడు శర్మకారులు సంగ్రహాలు ఇవన్నీ ఒకటే కులం కదా, ఒకటే జాతి కదా, మాదిగ జాతి కదా అంటున్నారు. దాని మీద స్పందన దానికి ముందు మీరు మల్లికార్జున ఖర్గే కూడా రిజర్వేషన్లకు అడుగుతున్నాడు ఏబిసిడి వర్గీకరణ అని చెప్పి చాలా ఘాటుగా మాట్లాడారు. ఏఐసిసి అధ్యక్షుడిగా ఉంది. మరి ఇప్పుడు మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీతో మీ స్నేహం ఎట్లా ఉంటుంది? ఒకవైపు రేవంత్ రెడ్డిని అభినందిస్తారంటే ఒకవైపు మల్లికార్జున ఖర్గే గారిని చాలా ఘాటుగా విమర్శించారు. నేను సూటిగానే చెప్తున్నా, ఎంతో కొంత రేవంత్ రెడ్డి గారిన నమ్ముతా, మా మల్లికార్జున ఖర్గే నమ్మాలి. అది చెప్పడం కోసం ఆ మాట అన్నా, అది చెప్పడం కోసం మాట. ఎంతో కొంత మేము రేవంత్ రెడ్డి మనం ఇప్పుడు అసెంబ్లీ మాట్లాడిండు, ఇప్పుడు అసెంబ్లీ మాట్లాడితే రికార్డే కదా, ఇక ఆయన తప్పించుకోవడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి కదా. ఓకే, ఎందుకంటే మొదటి నుంచి ఎంఆర్టీఎస్ ఉద్యోగం పాల్గొన్న వ్యక్తి ఎవరు? ఎంఆర్టీఎస్ మీటింగ్ పెట్టిన కాడకు వచ్చిండు, ధర్నా చేసిన కాడకు వచ్చిండు, ఢిల్లీకి వచ్చిండు, అంతా వచ్చేసిండు. సరే, కాంగ్రెస్ పార్టీలో ఆయన మాటే మొత్తం 100% కాదు కాబట్టి బయట అధిష్టాన వర్గాన్ని ప్రభావితం చేసే శక్తులు మా మాల సోదరులు కాబట్టి కొంత అటు ఉంటుంది. నేను అయితే కొంత మరి ఆయన మనసులో వర్గీకరణ అనుకూలమా వ్యతిరేకమా అంటే ఆయన మనసులో బయట వర్గీకరణ అనుకూలమే. ఆయన మీద ఒత్తిడి ఏముందో ఆ తర్వాత విషయం ఎంతో కొంత నమ్ముతాను. కానీ మా మల్లికార్జున ఖర్గే నేను నమ్మా. మల్లికార్జున ఖర్గేనే ఈ సమస్యలకు అడ్డపడుతున్నాడు, వర్గీకరణ సమస్యకు అడ్డపడుతున్నాడు. ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తున్నాను. నేను ఆయన గుల్బార్గా ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు నేను గుల్బార్గాలో ఒక మీటింగ్ ఆహ్వానించాను. వచ్చిండు. ఎస్సీ వర్గీకరణ మీద కమిషన్, సదాశివ కమిషన్ వర్గీకరణ తీర్పు చెప్పింది. మీ కర్ణాటక ప్రభుత్వం ఎస్ఎన్ కృష్ణ ప్రభుత్వం వేసింది. దీని మీద మీ అభిప్రాయం చెప్పమన్నా. నేను అసలు కమిషన్ ఏదో నాకు తెలియదు అన్నా. వేసింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది ఏ రాష్ట్రం? కర్ణాటక. ఎస్సీ వర్గీకరణ అవసరం లేదనే విషయంలో కమిషన్ పడితే కమిషన్ మీద కర్ణాటక అంతా బగ్గుమంటారు అనుకూలంగా. కానీ కమిషన్ ఏదో నాకు తెలియదు అన్నాడు. ఇప్పుడు మీకు తీసుకొస్తున్నాను. ఇప్పుడు సిద్ధరామయ్య ఎస్సీ వర్గీకరణ స్వాగతించాడు కదా, ఎవరు? సిద్ధరామయ్య స్టాలిన్ స్వాగతించాడు. ఎవరు? ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి? కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కాంగ్రెస్ స్వాగతించాడు. మరి ఖర్గే ఎందుకు స్వాగతించారే? ఇక్కడ రేవంత్ రెడ్డి స్వాగతించాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి స్వాగతించాడు కదా, మీకు చూపించాను కదా. ఓకే, మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించాడు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆయన సొంత రాష్ట్రంలో స్వాగతించాడు. ఖర్గే ఎందుకు మౌనంగా ఉన్నాడు దీని మీద? సింపుల్ విషయం. నేను అందుకనే ఆయన నమ్మను విషయం చెప్తున్నాను. నేను ఇప్పుడు అసలు ఎస్సీ వర్గీకరణ ఒక రాష్ట్రంలో మొదలైంది ఎక్కడ? పంజాబ్ లో. పంజాబ్ లో వర్గీకరణ చేసింది ఎవరు? కాంగ్రెస్. ఎవరు? కాంగ్రెస్. జయల్ సింగ్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 70లో వర్గీకరణ జరిగింది. ఆ పరంపర బాగా ఇక్కడ దాకా వచ్చేసింది అనుకుందాం. వర్గీకరణ చేసింది ఎవరు? కాంగ్రెస్. ఇప్పుడు మీకు రాష్ట్రపతి ఫోటో చూపించారు కదా, ఎవరిని? రాష్ట్రపతి ఫోటో చూపించారు కదా, ఆయన ఎవరు? దళితుడే. ఎవరు? కేఆర్ నారాయణ. 99లో ఎస్సీ వర్గీకరణ అమలు చేయవచ్చు అని చెప్పి ఆర్డినెన్స్ ఇచ్చింది ఆయనే, ఆదేశాలు ఇచ్చింది ఆయనే. ఆయన ఎవరు? కేరళ. మరి ఎస్సీ వర్గీకరణ మీద నా దగ్గర కాంగ్రెస్ అనుకూలం అనడానికి 100 స్టేట్మెంట్లు ఉంటాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నాడు, రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. సోనియా గాంధీ ఎక్కడి నుంచి గెలుచుకుంటూ వచ్చింది? ఉత్తరప్రదేశ్. రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి గెలుచుకుంటూ వచ్చింది? ఉత్తరప్రదేశ్. వాళ్ళందరూ ఎక్కడి నుంచి గెలుచుకో? ఉత్తరప్రదేశ్. 2012 మేనిఫెస్టోలో ఎస్సీ వర్గీకరణ ఉన్నది.
ఖర్గే వాళ్ళ కులానికే నాయకుడు, దళితులందరికీ నాయకుడు కాదు. ఎవరు ఖర్గే అంటే అయినా వాళ్ళ కులానికి మాత్రమే నాయకుడు, చలవాదే అయినా. అంటే ఇటు మాల సమానం అనుకుంటారు వాళ్ళు, చలవాదే వాళ్ళకు మాత్రమే నాయకుడు ఉంటాడేమో, కానీ ఆయన దళితులందరికీ నాయకుడు కాదు. సేమ్ టైం అసలు రాహుల్ గాంధీ ఎందుకు మౌనం ఉన్నాడు? రాహుల్ గాంధీ ఎందుకు మౌనం ఉన్నాడు? సోనియా గాంధీ ఎందుకు మౌనం ఉన్నది? ఉషా మీనా కమిషన్ ఇచ్చింది ఎవరు? సోనియా గాంధీ కదా. వర్గీకరణ తీర్పును ఎందుకు స్వాగతించలేకుండా పోయిండు? రాహుల్ గాంధీ గారు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ మీటింగ్ ప్రెస్ జరిగింది, ఎడిటర్ సమావేశం జరిగింది రాహుల్ గాంధీతో. రాహుల్ గాంధీతో జరిగిన ఎడిటర్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా మాట్లాడుతుంది కదా. యూపీఏ పార్టీలన్నింటినీ వాళ్ళ అభిప్రాయం అనుకూలంగా తీసుకొని యూపీఏ మొత్తం సపోర్ట్ చేస్తామని చెప్పాడు కదా. చెప్పినప్పుడే కదా ఆయనతో నేను కలిసి తిరిగింది, చెప్పినప్పుడే కలిసి తిరిగింది. గద్వాల సభలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి ఆయన చెప్పేసాడు. నోటి మాట కూడా ఉన్నది కదా, రికార్డు ఉన్నది, నోటి మాట ఉన్నది. ఎందుకు మాట్లాడతాడు? కాంగ్రెస్ లో మా మాల సామాజిక వర్గం సంబంధించిన పలుకుబడి ఎక్కువ కాబట్టి వాళ్ళు ఓటు పంపిస్తున్నారు. ఖర్గే పక్కనే ఉన్నాడు కదా, ఖర్గే మాట్లాడాడు తీర్పు మీద. రాహుల్ గాంధీ మాట్లాడండి వాడు, వాళ్ళ పలుకుబడి ఎట్లున్నది. ఖర్గే సంగతి ఇక్కడనే కాదు, దేశవ్యాప్తంగా తెలుసుకుంటాం. ఇక్కడనే కాదు, ఆయన వదలడు, ఆయన వదలడు. రేవంత్ రెడ్డిని అయినా కొంత సమయంలో నేను అభినందిస్తా, అవసరం కూడా నేను అది ఆయనకు అభినందనలు చెప్తా. ఎందుకు స్వాగతించాడు? నేను సిద్ధరామయ్య అభినందిస్తా, స్వాగతించాడు. ఆయన అవసరం ఎందుకు మౌనంగా జాతీయ అధ్యక్షుడు? కర్ణాటక ఎస్సీ వర్గీకరణ మేనిఫెస్టో పెట్టింది కదా, ఇది కర్ణాటక మేనిఫెస్టో. అంతేకాదు చేవేళ్ళ డిక్లరేషన్ చేసింది ఎవరు? చేవేళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేసింది ఎవరు? ఖర్గేనే. మరి ఖర్గే ఎందుకు మాట్లాడతలేడు? చేవేళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో ఏమున్నది చూడండి కదా. ఖర్గే చేతుల నుంచే కదా డిక్లేర్ అయింది. ఇగో ఎస్సీ వర్గీకరణ దామాష ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ పెంచడంతో పాటు ఎస్సీ రిజర్వేషన్ లో ఏపీసీ అమలు చేద్దామని చెప్పేసాడు. ఎవరి చేతుల మీద వచ్చింది ఇది? మొదటి పేజే కదా, ఇంకా పేజ్ నెంబర్ కూడా తిరగాల్సి వస్తుంది. మొదటి పేజే. నమ్మించే కాడ మొదటి కాడ ఉంటారు, అమలు చేసే కాడ చివరి కూడా ఉంటారు. మొదటి హామీ, మొదటి పేజీ, మొదటి హామీ. అంటే నమ్మించే కాడ మాత్రం ఉంటారు, కానీ పరిష్కారం అయ్యేటప్పుడు మాత్రం కుట్రలు చేస్తారా? ఖర్గే ఎస్సీ వర్గీకరణ స్టేట్మెంట్ ఇవ్వమని ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తున్నా. నీ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ చెప్పు. ఉత్తరప్రదేశ్ లో ఎస్సీ వర్గీకరణ ఎందుకు హామీంచారో చెప్పు. కర్ణాటకలో ఎస్సీ వర్గీకరణ ఎందుకు హామీంచారో చెప్పు. తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ వర్గీకరణ ఎందుకు హామీంచారో చెప్పండి. పంజాబ్ లో ఎస్సీ వర్గీకరణ ఎందుకు అమలు చేశారో చెప్పండి. మీ భాగస్వామ్య పార్టీ ఇండియా కూటమి ప్రధాన భాగస్వామి ఎవరు? కాంగ్రెస్ తర్వాత అత్యధిక సీట్లు వచ్చింది ఎవరు? డిఎంకే ఎస్సీ వర్గీకరణ స్వాగతించింది, అమలు చేస్తున్నది. ఓకే, ఇప్పుడు పంజాబ్ లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్నది ఎవరు? ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి సుప్రీంకోర్టులో వాదించడానికి లాయర్లను, అడ్వకేట్ జనరల్ ని, అడిషనల్ అడ్వకేట్ జనరల్ పంపించి సుప్రీంకోర్టులో వర్గీకరణ గెలిపించుకునేది ఎవరు? పంజాబ్ పార్టీ ప్రభుత్వం ఏమిటి? ఆప్ పార్టీ, కేజ్రీవాల్ పార్టీ. ఇండియా కూటమి భాగస్వామి కదా. శరద్ పవార్ ఎస్సీ వర్గీకరణ లేఖ రాసిండు, వర్గీకరణ బిల్లు పెట్టమని చెప్పి. మీ భాగస్వామి కదా. లాలూ ప్రసాద్ యాదవ్ ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి లేఖ రాసిండు గత ప్రభుత్వానికి, యూపీ గవర్నమెంట్ కు. మీ భాగస్వామి కదా. అంటే మీరు వర్గీకరణ గురించి అక్కడక్కడ మాట్లాడతారు, తీర్మానాలు చేస్తారు, కొన్ని చోట్ల అమలు చేస్తాం. మీ భాగస్వామి పార్టీకి అమలు చేస్తాం. ఇప్పుడు రాహుల్ గాంధీ నోరు పోసుకుంటారు, మల్లికార్జున ఖర్గే నోరు పోసుకుంటారు. ఇది ఎట్లా కుదురుతుంది? ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే అభినందిస్తాను రేవంత్ రెడ్డి గారు. రేపు ఇప్పుడు కలబోతున్నాం కదా, అభినందిస్తాం, తప్పేంటి? నాకు వర్గీకరణ జరగాలి, చేస్తాను, ఒకరికి నన్ను నిలబడతా. కానీ ఖర్గే తమ వైఖరి చెప్పాను. నేను ప్రతిమానం ఖర్గే, రాహుల్ గాంధీ కూడా ప్రతిమానం వర్గీకరణ. ఎస్ ఆర్ నో? ఎస్ అయితే సుప్రీంకోర్టు తీర్పు ఎందుకు మౌనం వహించింది? నో అంటే వర్గీకరణ గురించి ఇన్ని హామీలు ఎందుకు ఇచ్చింది? నువ్వు నో అంటే అనుకో, ఎందుకు హామీంచావు ఇన్ని హామీలు? నువ్వు ఎస్ అనుకో, ఎందుకు మౌనం ఉండవు? సుప్రీంకోర్టు తీర్పులో చెప్పాలి, ఖర్గే చెప్పాలి, రాహుల్ గాంధీ చెప్పాలి, సోనియా గాంధీ కూడా చెప్పాలి. ఇంకా
రాములు నువ్వు ముందు వరుసలో కూర్చోవాలి, నా తమ్ముడివి, మొదటి నుంచి ఎక్కడో నాకు అండగా నిలబడ్డ తమ్ముడివి, నువ్వు ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకునేది తమ్ముడే. ఓకే, నేనేంటంటే ఇది పార్లమెంట్ లో బిల్లు పెట్టి అంశం అయినప్పుడు పార్లమెంట్ తో ఒత్తిడి తీసుకొచ్చాను అనుకుందాం, అన్ని పార్టీతో లేఖలు రాయించాం. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నది, ఇది పార్లమెంట్ సంబంధం లేదు, స్టేట్ పవర్ అని చెప్పింది. స్టేట్ పవర్ అన్నప్పుడు స్టేట్ అమలు చేస్తుంది కదా, పంజాబ్ అమలు చేస్తుంది కదా, తమిళనాడు కూడా అమలు చేస్తుంది కదా. ఇప్పుడు అమలు కండక్ట్ లేదు కదా, అమలు చేస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ 2 రాష్ట్రాలు అమలు చేస్తున్న కాడ 3వ రాష్ట్రంగా నేను మొదలుపెట్టిన రాష్ట్రంగా అమలు చేయమని కోరుతాను. కానీ మరి నేను అటువైపు ఎందుకు పోతాను? సుప్రీంకోర్టులో ఈ జడ్జిమెంట్ రాకపోతే కాంక్షంకి ముందుకెళ్ళాలి. సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మసభ తీర్పిచ్చినప్పుడు నేనేం చెప్పాలి కదా, కాబట్టి నేను అటు వెళ్ళాను. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ అప్ర ప్రసాద్ గారికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కృష్ణమారి గారు, సమకాలీన సమాజంలో ఆశయాలతో స్టార్ట్ అయిన వారు ఆశలతో కనుమరుగయ్యారు చాలా మంది. కానీ మీరు తెలుగు నేల మీద ఇంత సుదీర్ఘమైన పోరాటం చేసిన మీరు మరి ఇవాళ ఎస్సీ వర్గీకరణ సాధించడంతో పాటు మానవీయ కోణం నుంచి అనేక ఉద్యమాలను కూడా సక్సెస్ చేశారు. మా వైపు నుంచి ఇప్పుడే మా మిత్రులు మిత్రులు ఆలోచన తీసుకుని ఆయన కూడా ఒక ఎజెండాతో ముందుకు పోతున్నాం. భవిష్యత్తులో ఇలాంటి సమాజం పట్ల అంశాలను ఒక ఎజెండాగా చేసుకుని ముందుకు పోయే వ్యక్తులకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు, అదేవిధంగా చంద్రబాబు ప్రభుత్వం నుంచి కేసీఆర్ ప్రభుత్వం వరకు ఎంతో నిర్బంధాలు ఎదుర్కొని మీరు జైలుకి వెళ్ళారు. ఎక్కడ పాలక వర్గాలకు ఒదగకుండా వాళ్ళు చేసే కుట్రలు అన్నిటి కూడా ఎదుర్కొని నిలబడి ఎంతో మంది ప్రలోభపెట్టిన వాడు నమ్మకుండా ఇంత నిదానంగా నిలబడి తెలుగు నేలతో ఇలా యావత్ భారతదేశాన్ని ఒక ఆదర్శంగా ధరీకరణ చేసిన మీరు భవిష్యత్తులో ఇవాళ జర్నలిస్ట్ సమస్యలు కూడా మేము సాధించుకోవాలంటే నిజంగా మీ నుంచి మాకు ఇచ్చే సలహాలు సూచనలు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర చాలా అద్వితీయమైన పాత్ర, చాలా గొప్ప పాత్ర. ఆ విషయాన్ని కేసీఆర్ గారు పదే పదే దాన్ని మాట్లాడిండు, మేనిఫెస్టో కూడా పెట్టేసిండు. కానీ తర్వాత జర్నలిస్టులకు సంబంధించిన యూనియన్ ప్రధాన నాయకత్వం ఏదైతే ఉన్నదో ఆ అంశాలను పరిష్కరించే దశగా ఒత్తిడి పెంచాల్సింది పోయి వాళ్ళు ఇచ్చే కేసీఆర్ ఇచ్చే అవకాశాలకు ఆయన వెళ్ళిపోవడం వల్ల దీని మీద గట్టిగా మాట్లాడే సంఘాలు కొంత వెంటనే ముందుకు రాలేకుండా పోయింది. ఇక అప్పుడు ఆయన ఏ అంశం రోడ్డు మీద తీసుకొచ్చినా కూడా ఆ రోడ్డు మీద తీసుకొచ్చిన వాళ్ళందరినీ ఏదో రకంగా ఇబ్బందులు పెట్టి నిర్బంధాలు పెట్టి అద్దెతున్న రోజుల్లో కొద్దిగా వెనుక అడిగేసిన పరిస్థితి అన్ని సంఘాల్లాగానే జర్నలిస్ట్ యూనియన్ లో కూడా అది కొంత సప్తత కనిపించింది. ఆ సప్తత కనిపించినప్పుడు నా దృష్టికి వచ్చిన అంశాలు కూడా నేను ఎజెండా చేసి మాట్లాడుతున్న దశలో నేను ముందే చెప్పినట్టుగా నేను 2-3 సమావేశాలు జర్నలిస్టుల మీద పెట్టేటప్పటికి ప్రభుత్వం అన్నట్టు ఏందో లేదు కానీ జర్నలిస్ట్ యూనియన్ అంటే ఇప్పుడు ఇదంతా ఎడిపోతుందా నాయన అని చెప్పి. ఏదేమైనా భవిష్యత్తులో జర్నలిస్టుల సమస్యల మీద, న్యాయబద్ధమైన సమస్యల మీద పోరాటం చేయడానికి రాజు లేకుండా సంఘాలు ముందుకు రావాలి. పోరాటం చేసే ప్రతి సంఘానికి మంత్రి సంఘం ఉంటుంది. రాజీ పడే వాళ్ళకి ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు రాజు పేచక కదా. పదవుల కోసం మాట్లాడేటోళ్ళకు మనం వాళ్ళకు విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు పదవుల కోసం ఉంటారు కాబట్టి. కానీ పోరాటం చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి ఎంఆర్పీఎస్ మాత్రం తోడుగా ఉంటుంది. ఇక నేను మళ్ళీ చెప్తున్నా, మొన్నటి 1వ తారీఖు నాడు వచ్చిన విజయంలో గౌరవ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో జరిగిన చేసిన తీర్పులో చంద్రచూడ్ గారితో పాటు ఒక దళిత జడ్జి గవాయి గారితో పాటు మొత్తం 6 జడ్జీలు న్యాయాన్ని నిలబెట్టిండ్రు, పేదల పక్షాన్ని నిలబడ్డారు. వాళ్ళకు ముందు నేను ధన్యవాదాలు. 2004లో మేము సుప్రీంకోర్టులో ఓడిపోవడానికి 2024లో గెలవడానికి ఒకటే తేడా. 2004లో యూపీఏ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకు వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ ఇవ్వలేదు. 2024లో గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని కేంద్ర న్యాయశాఖ ద్వారా అటార్నీ జనరల్ సొలిసిటర్ జనరల్ పంపించి ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి అక్కడ అఫిడవిట్ దాఖలు చేసి 3 రోజుల పాటు వాదించడం జరిగింది. 2004లో మేము నష్టపోవడానికి కారణం యూపీఏ గవర్నమెంట్ మాకు అండదండలు అందించకపోవడం సుప్రీంకోర్టులో. 2024లో మేము విజయం సాధించిన కారణం గౌరవ మోడీ గారి ప్రభుత్వం మాకు అండగా ఉండడం వల్లనే వచ్చింది. మొదటి న్యాయం పరంగా తీర్పు చెప్పిన చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో జడ్జీలందరికీ నేను నమస్కరిస్తున్నా, ధన్యవాదాలు చెప్తున్నా.
ఈ తీర్పు రావడానికి కేంద్రం ఖచ్చితంగా గౌరవ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, కిషన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ భాగస్వామ్యం వాళ్ళ పాత్ర పోషించారు. వాళ్ళకు కూడా నేను రుణపడి. ధన్యవాదాలు. తమ్ముడు ఓకే ఓకే రైట్ రైట్. నేను ఏ మాట అంటానో ఆ మాట కాడ నేను కట్టుబడి ఉన్నా. మాలల్లో ఎదిగిన మేధావులందరూ మనవాదులే. కట్టుబడు ఎవరో రమ్మని మనవాదులు కాదండి. వర్గీకరణ వ్యతిరేకించిన వాళ్ళు మనవాదులు అంటున్నాను. వర్గీకరణ సమర్థించకుండా నాటకాలు మనవాదులు అంటున్నారు. రాజకీయ నాయకులు కూడా అంటున్నాను. కానీ సామాన్య మాల ప్రజలు అనలే. 1-2% నాకు అంటకున్న తమ్ములను నేను అభినందించాను. ఒక రమేష్ను, ఒక లోకనాథ్ను, ఒక ధర్మరాజు నేను అభినందించాను. 99% మేధావులు ఎదిగిన వాళ్ళందరూ మనవాదులే. ఇకపోతే మీరు బీజేపీ గురించి మాట్లాడుతున్నారు. బీజేపీ గురించి మాట్లాడుతున్నారు. మనువాదం అంటే అవకాశం దక్కాల్సిన వాళ్ళకి అవకాశం ఇవ్వకపోవడం మనువాదం. న్యాయం దక్కాల్సిన చోట న్యాయం దక్కకుండా అడ్డుపడడం మనువాదం కదా. ఇప్పుడు అది బీజేపీలో లేదు కానీ మా మాలల్లో ఉన్నది. ఇక నేను చెప్తున్నాను, ఎట్లనో చెప్తా, అది కూడా చెప్తా. మహిళలకు అవకాశం రాలే. అంబేద్కర్ కాలంలో మహిళా బిల్లు అంటే హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెడుతున్నప్పుడు నెహ్రూ ఉన్నాడు. మొన్నటి వరకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నది. మరి మహిళా బిల్లును ఆమోదించలేదు కదా వాళ్ళు. మరి గౌరవ నరేంద్ర మోడీ గారే ఆమోదించాడు కదా సవాల్ ఎదుర్కొని. మరి మనువాదం అంటే మహిళల్ని అణిచేసిందే మనువాదం అవుతే మరి మహిళలకు స్వేచ్ఛ ఇవ్వకుండా హక్కులు ఇవ్వకుండా ఉన్నది కాంగ్రెసే కదా. మరి మహిళలకు వాళ్ళ ప్రాతినిధ్యం ఇవ్వడానికి రంగం సిద్ధం చేసి కొన్ని విషయాలు ముందు తీసుకొచ్చి మరి బిల్లు పెట్టింది ఆయనే కదా. ఓకే, మనువాదం ఎట్లా అంటాము? మానవవాదం. నాకు తెలిసి నరేంద్ర మోడీ గారిలో మనువాదం కంటే కొంత మానవవాదం ఎక్కువ ఉన్నది. సాక్ష్యం చెప్పాను నేను, ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనువాదం అంటే ఇప్పుడు మనువాదానికి ప్రతీకగా బ్రాహ్మణిజాన్ని చూస్తారు కొంతమంది అనుకుందాం. బ్రాహ్మణిజానికి ఒకనాటి ప్రతినిధులుగా బ్రాహ్మణులు చూస్తాం. బ్రాహ్మణిజానికి ప్రతినిధం మనువాద ప్రతి బ్రాహ్మణుని చూడద్దు. చివరికి మా మాల వరకు కూడా వచ్చింది అది. ఓకే, ఇప్పుడు నేను విజ్ఞప్తి చేస్తున్నా. కాంగ్రెస్ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం 10 ఏళ్ళు రాకముందు, ఈ 10 ఏళ్ళ ముందు 10 ఏళ్ళు పరిపాలించింది ఎవరు? కాంగ్రెస్. ఎవరు ప్రధానమంత్రి? మన్మోహన్ సింగ్ గారు. మరి ఈ దేశంలో దళితుల్ని అట్టడుగు స్థానం తీసుకెళ్ళింది ఎవరు? కుల వ్యవస్థ అనుకున్నాం. అట్టడుగున్న వాడిని పైకి తీసుకురావాలని అనుకున్నది ఎవరు అంటే ఒక 10 ఏళ్ళ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. యూపీఏ చైర్పర్సన్ అంటే సోనియా గాంధీ నడిపింది. మరి రెండు సందర్భాల్లో రాష్ట్రపతి చేసే అవకాశం వచ్చినప్పుడు ఎవరు చేసింది? ప్రణబ్ ముఖర్జీని బ్రాహ్మణాయనే చేసింది, లేదా ప్రతిభా పాటిల్ని బ్రాహ్మణాయనే చేసింది. ఓకే, మనువాదానికి ప్రతీక బ్రాహ్మణిజం అవుతే బ్రాహ్మణుల ప్రతీక బ్రాహ్మణులనే ఒకనాడు అనేవాళ్ళు. ఇప్పుడు నేను అంటలేను కానీ ఇప్పుడు మా మానవ దగ్గరకు వచ్చిందని అంటున్నాను. కానీ మరి నరేంద్ర మోడీ గారు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు కదా, 2 సార్లు ఆయనకు అవకాశం వచ్చింది కదా రాష్ట్రపతి చేసే అవకాశం. ఒకనాడు మా దళితుడైన మా రామ్నాథ్ కోవింద్ తీసుకొచ్చి రాష్ట్రపతి పదవి ఇచ్చిండు. ఇప్పుడు మా ఆదివాసీ బిడ్డ అయిన ద్రౌపది ముర్ముని తీసుకొచ్చి రాష్ట్రపతి చేసిండు. అరే, దూరం పెట్టిన వాళ్ళు మనవాదులు అవుతారు కానీ పైకి తీసుకొచ్చిన వాళ్ళు మనవాదులు ఎట్లా అవుతారు కదా? ఇప్పుడు మా వర్గీకరణ సమస్య పరిష్కరించింది ఎవరు? కేంద్రం కదా. న్యాయవ్యవస్థ పరిస్థితి మార్గం కేంద్రం ద్వారా అట్లా పడిన ఎవరు? తెలుగు సమాజంలో మేమే కదా. మరి మాకు న్యాయం చేసింది ఎవరు? న్యాయం చేయదు ఎవరు? వాళ్ళు కదా. రాష్ట్రపతులు చేసింది సీరియల్ 2 సార్లు ఎస్ఎస్ చేసింది ఎవరు? నరేంద్ర మోడీ గారు కదా. చేయండి ఎవరు? కాంగ్రెస్ కదా. ఓకే, మహిళలు బిల్లు ప్రవేశపెట్టి రేపు 2028లో 29లోనో ఎన్నికలు జరిగితే చట్టసభలో 33% రిజర్వేషన్ పొందే అవకాశం కల్పించింది ఎవరు? నరేంద్ర మోడీ గారు కదా. ఓకే, ఆయన ముస్లింలందరూ వ్యతిరేకం అవుతే మరి త్రిపుల్ తలాక్ బిల్లును, త్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసి పేద మహిళల ముస్లిం మహిళలకు అంత ఓదార్చింది ఎవరు? సాయం చేసింది ఎవరు? ఆయనే కదా. మనువాదం అనేది బీజేపీలో చూడకుండా మానవ హక్కులను నిరాకరించే వాళ్ళు ఎవరైనా కావాలని చూద్దాం. ఇప్పుడు
మా హక్కులను వ్యతిరేకించేది మాలలే కాబట్టి, మాలలో మేధావులే కాబట్టి నేను వాళ్ళను మనం వదలంటాడు. ముఖ్యంగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ప్రోగ్రాంలో అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సంఘాలు, అన్ని రకాల వర్గాల మద్దతు ఉన్నట్టు ఇదే దళిత భోజనాల కోసం ఏర్పడ్డ రాజకీయ పార్టీలు కొన్ని ఉన్నాయి. ఇవాళ పిఎస్పీ కానీ మిగతా అత్తవాళ్ళే కానీ వీళ్ళు రామకృష్ణ పార్టీ కానీ ఎందుకు వాళ్ళు వ్యతిరేకిస్తారు? వాళ్ళు దళితుల కోసం, వాళ్ళు దళితుల కోసమే, దళిత భోజనాల కోసమే పార్టీ పెట్టామంటున్నారు. మిగతా రాజకీయ పార్టీలు అన్ని అంగీకరిస్తున్నాయి. ఈ 3 పార్టీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? ఇప్పుడు రిజర్వేషన్ ఫలాలు ఏ రాష్ట్రంలో ఏ కులం కొలగొట్టిందో ఆ కులం నుంచి వాళ్ళే కొంత రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకునే శక్తివంతంగా ఎదిగారు. దేశంలో దళిత వర్గాల్లో రిజర్వేషన్ ఫలాలు పొంది ఏ కులం బాగుపడదో ఆ కులం నుంచే రాజకీయ పార్టీలు వచ్చినాయి అనుకుందాం. ఎగ్జాంపుల్, మహారాష్ట్రలో మహార్లే రిజర్వేషన్ ఫలాలు ఏకపక్షంగా పొందుతున్నారు. మహార్ల ప్రతినిధి అయిన అంబేద్కర్ రిజర్వేషన్ల కోసం పోరాటం చేసిన మాట ఎంత వాస్తవమో ఆర్పిఐ ఏర్పాటు చేసింది అంతే వాస్తవం. ఇప్పుడు ఆర్పిఐ నుంచి వచ్చిన రామదాస్ అథవాలే వర్గీకరణ వ్యతిరేకిస్తున్నాడు. ఎందుకు? ఇక్కడ మాలలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎక్కువ లబ్ధిదారులు వాళ్ళే కాబట్టి వర్గీకరణ జరగదు అంటున్నారు. మరి మహార్లు ఎవరు? అక్కడ లబ్ధిదారులు వాళ్ళే. ఇప్పుడు రామదాస్ అథవాలు ఎవరి ప్రతినిధి? దళితులందరి ప్రతినిధా? మహార్ల ప్రతినిధి. ఇక్కడ రిజర్వేషన్ ఫలాలు ఏకపక్షం పొందుతున్న వాళ్ళ ప్రతినిధి కాబట్టి వ్యతిరేకిస్తారు. మాయావతి ఎవరు? అక్కడ చెమార్లు. మరి ఉత్తరప్రదేశ్ లో రిజర్వేషన్ ఫలాలు ఎక్కువ పొందుతున్నది ఎవరు? ఇక్కడ మాలలాగా ఉత్తరప్రదేశ్ లో చెమార్లు కాబట్టి చెమార్ల ప్రతినిధిగా వర్గీకరణ వ్యతిరేకిస్తుంది. ఆమె పరిస్థితులకు బిఎస్పీ ఉండవచ్చు. ఇప్పుడు బీహార్కి వద్దాం. బీహార్లో చెమార్లు ఉన్నారు, పాస్వాన్లు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ చెమార్లు వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు కానీ బీహార్ చెమార్లు వర్గీకరణ స్వాగతిస్తున్నారు. ఎందుకు? బీహార్లో చెమార్ల కంటే పాస్వాన్లు అడ్వాన్స్ అయిపోయారు. ఇప్పుడు పాస్వాన్ల చేతి ఏ పార్టీ ఉన్నది? లోక్ జనశక్తి పార్టీ ఉన్నది. వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ లోనే మాలలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయా? రిజర్వేషన్ లో ఎక్కువ పొందుతున్నారు కాబట్టి వాళ్ళు వర్గీకరణ జరగదు అంటారు. మరి కర్ణాటకలో మల్లికార్జున ఖర్గే ఎందుకు వర్గీకరణ జరగాలని మాట్లాడతలేడయా? చెరవాదులు రిజర్వేషన్ ఫలాలు ఎక్కువ పొందుతున్నారు కాబట్టి మాట్లాడుతున్నారు. తమిళనాడులో పర్యాలు ఉంటారు, రిజర్వేషన్ ఫలాలు ఎక్కువ పొందుతున్నారు కాబట్టి పర్యాలు వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో చెమార్లు వర్గీకరణ ఎందుకు వ్యతిరేకిస్తారు? లబ్ధిదారులు కాబట్టి. ఉత్తరప్రదేశ్ లో చెమార్లు వ్యతిరేకిస్తారు, బీహార్ లో చెమార్లు సమర్థిస్తారు. ఎందుకు సమర్థిస్తారు? వాళ్ళు అన్యాయం గురైంది కాబట్టి. బీహార్ లో పాస్వాన్లు రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నారు కాబట్టి వాళ్ళు వ్యతిరేకిస్తారు. అందువల్ల రిజర్వేషన్ ఫలాలు ఎక్కువ పొందిన కులాల నుంచి 3 పార్టీలు వచ్చినాయి. మహారాష్ట్రలో ఆర్బిఐ మహార్ల పార్టీ అది కాబట్టి వ్యతిరేకిస్తారు. అలా పొందుతున్న వాళ్ళు. ఉత్తరప్రదేశ్ లో బిఎస్పీ చెమార్ల పార్టీ అది, చెమార్లు వ్యతిరేకిస్తారు. ఇంకోటికి న్యాయం జరగదని. బీహార్ లో పాస్వాన్లు రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నారు ఎక్కువ, కానీ వాళ్ళు వ్యతిరేకిస్తారు. అంటే వాళ్ళు అంబేద్కరిస్టులు కాదని అయిపోయింది. పాస్వాన్ కొడుకు రామదాస్ అథవాలే అంబేద్కర్ పార్టీ, బిఎస్పీ మాయావతి వీళ్ళు అంబేద్కరిస్టులు కాదు. మనువాదుల ప్రజలు దళితులు ఎవరంటే ఈ ముగ్గురే. మనువాదానికి నిజమైన ప్రజలు ఎవరంటే ఎందుకంటే వాళ్ళు తోటి కింది వాడికి అగ్రకులాల నుంచి న్యాయం కోరే మనం, అగ్రకులాల నుంచి మన వాట పొందాలని కోరుకుంటున్న మనం, స్వేచ్ఛ పొందుతున్న మనం, నీ తోటి దళిత వర్గాలు వెనుకబడ్డ వాళ్ళకే నువ్వు న్యాయం చేయలేక ఇంకా వాళ్ళని అడుగుదొచ్చే ప్రయత్నం చేస్తున్నావు. మనవాదం అనేది పక్కన్న వాడి అభివృద్ధిని అడ్డుకునేదే మనవాదం. ఇప్పుడు దళితుల మెజార్టీ మార్గల అభివృద్ధిని అడ్డుకుంటున్నది మా మాలలే కాబట్టి ఆ మాలవాదం మనవాదంగా మారింది. సార్ మీరు మదిరిలో 2004లో పోటీ చేసినారు, 2009లో పోటీ చేసినారు. ఆ తర్వాత మహాజన్ సోషలిస్ట్ పార్టీ అని పెట్టారు. ఆ పార్టీ ఏమైంది? అలాగే మన రీసెంట్ గా లోక్సభకు సంబంధించి తెలంగాణలో 3 ఎస్సీ రిజర్వేషన్ కి సంబంధించిన లోక్సభలు ఉన్నాయి. పెద్దపల్లి, వరంగల్, నాగార్జున. 3 దగ్గరలో మీరు మాదిగలకి టికెట్ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర పోరాటం చేస్తారు. కానీ 3 చోట్ల పెద్దపల్లిలో, వరంగల్, నాగార్జునలో కాంగ్రెస్ గెలిచింది. మాదిగల సత్తా చాటుకోలేదు అని అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు సమాధానం? మేము ప్లీజ్ కాంగ్రెస్ తెలంగాణలో ఉండబడే 3 స్థానాల్లో ఒకటి కూడా మాదిగలకు ఇవ్వకపోవడము
తీవ్రంగా కాంగ్రెస్ వ్యతిరేకించారు. నంబర్ 1. మేము సమర్థించింది బీజేపీ. ఇప్పుడు ఆ 3 చోట్ల పెద్దపల్లి, వరంగల్, నాగర్కర్నూలు ఈ 3 చోట్ల అంతకుముందు ఓటు శాతం 60,000, 70,000, 80,000, 40,000. కానీ ఇప్పుడు 3 లక్షల పైగా చెల్లగా వచ్చేసింది. గెలవవచ్చు, కానీ మా ఓటు మెజారిటీ బీజేపీ వేసింది. మా ఓటు ఒకటే కాదు, సమాజం ఓటు కూడా పడాలి కదా. కానీ ఇక్కడ మీరు గమనించండి, మొన్నటి ఎన్నికల పరంపర ఒకసారి మీరు ఆలోచించండి. మొన్నటి ఎన్నికల పార్లమెంట్ ఎన్నికలు బీజేపీ ఉత్తరాది రాష్ట్రాల్లో నష్టపోయింది. 1% ఓటు నుంచి ఉత్తరప్రదేశ్ లాంటి అతిపెద్ద రాష్ట్రంలో 7% ఓటు బ్యాంకు కోల్పోయింది. దానివల్ల నష్టపోయింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఓటు బ్యాంకు పెరిగింది. దక్షిణాది రాష్ట్రాల్లో పెరిగిన ఓటు బ్యాంకు కూడా 1 నుంచి 3-4% పెరిగింది. 1% నుంచి 3-4%, 5% దాకా ఓటు పెరిగింది. అది కేరళలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే కర్ణాటకలో కూడా కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇక్కడ కావచ్చు. కానీ తెలంగాణలో ఓటు బ్యాంక్ ఎంత పెరిగింది? 8 అసెంబ్లీ సీట్లున్న బీజేపీ మరో 8 పార్లమెంట్ సీట్లు గెలుచుకుంది. 65 అసెంబ్లీ సీట్లు ఉండబడే కాంగ్రెస్ గత 8 గెలుచుకుంది. దాన్ని చూడాలని. తర్వాత బీజేపీకి సంబంధించిన విషయంలో అసెంబ్లీ ఎన్నికల నాటికి అంతకుముందు 7% ఉన్న ఓటు 14% తెచ్చుకుంది. అంటే 7% పెరిగింది. కానీ 14% ఉన్న అసెంబ్లీ ఓటుకు 6 నెలలు తిరగకముందే 35% ఓటు పెంచుకుంది. 35 అంటే 14 నుంచి 35 అంటే 21% ఓటు పెరిగింది. నేను అంటున్నా, పార్లమెంటు సీట్లు గెలవడంలోనూ వివిధ పార్లమెంట్ స్థానాల్లో 30,000, 40,000, 5,000, 50,000 ఓటు ఉన్న బీజేపీకి 3-4 లక్షల ఓటు రావడంలోనూ ఎంఆర్ఎస్ పాత్ర అతి కీలకమైంది. గెలిచాడు గెలిచాడు, ఓడిపోయాడు ఓడిపోవచ్చు, కానీ మా ఓటు షేర్ మాత్రం బీజేపీకి ఇచ్చారు. ఏం లేదన్నా, గత 30 సంవత్సరాల నుంచి కూడా మీరు పోరాడుతూనే ఉన్నారు కదా. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సోనియా గాంధీ ప్రభుత్వం ఉంది, మన్మోహన్ సింగ్ గారు ఇద్దరు కలిసి ప్రభుత్వం నడిపించారు. రాష్ట్రంలో వచ్చేసరికి కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. అప్పుడు అమలు కానటువంటి రిజర్వేషన్ ఏబిసిడి వర్గం ఏదైతే ఉందో వర్గీకరణ, అప్పుడు కాని వర్గీకరణ, ఇప్పుడు అక్కడ సెంట్రల్లో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. ఇది మిమ్మల్ని ఇరుకాటంలో పెట్టడానికే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళతో ఏదైనా ప్రయత్నం చేయించారంటారా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు మీకేమైనా హామీ ఇస్తారని నమ్ముతున్నారు? విషయం గమనించండి, ఎవరినో ఇరుకున పెట్టడానికి, ఎవరినో ఇంపోర్ట్ చేయడానికి కాదు. అట్లాంటి ఇప్పుడు హర్యానాలో ఉన్న ప్రభుత్వం ఎవరిది? బీజేపీ ప్రభుత్వం. హర్యానా ముఖ్యమంత్రి నిన్న స్టేట్మెంట్ ఇచ్చింది, హర్యానాలో దళితుల రిజర్వేషన్ 10-20% వరకు పెంచుతూనే అందులో అత్యంత వెనుకబడ్డ దళిత వర్గాలకు 10% ప్రత్యేక కోట అమలు చేస్తామని చెప్పారు. ఆ ధైర్యం ఎందుకు చేసిండు? సుప్రీంకోర్టు తీర్పుతో రావడం. అంటే రాష్ట్రాలకు వర్గీకరణ చేసుకునే అధికారం ఉన్నదని స్పష్టంగా తీర్పు రావడంతో హర్యానా బీజేపీ ప్రభుత్వం కూడా వర్గీకరణ అడుగేసుకున్నట్టుగా కనిపిస్తుంది. అందులో ఎవరినో ఇరుకున పెట్టడానికో, ఎవరినో ఇంకోటి పెట్టడానికో కాదు. వర్గీకరణ సూత్రబద్ధతకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ కట్టుబడి ఉన్నది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అక్కడ ముఖ్యమంత్రి ముందుకెళ్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు కూడా తీర్పు వచ్చిన వెంటనే స్వాగతించిన తనని నేను అభినందించా. ఆయన ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు చంద్రబాబు నాయుడు, ఎందుకంటే అమలు చేసినాడు కాబట్టి. ఈరోజు ధన్యవాదాలు చెప్పారు. ఇప్పుడు కలుస్తాను, ఆయనను తొందరగా అమలు చేయమని కోరుతాను. కలిసేదేం లేదు కదా. అంటే చివరగా మరి కొద్దిగా ముగించేద్దాం. మనం ఒకటి ఏమంటే, ఒకవేళ మందకృష్ణ గారు ఇండిపెండెంట్ గానే అసెంబ్లీకో పార్లమెంట్కో పోతా అని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. వారు మీరు ఇండిపెండెంట్ గా రేపు అవకాశం వస్తే బీజేపీ మద్దతు తీసుకుంటారా ఇండిపెండెంట్ గా పోటీ చేసి అన్నది చాలా మంది నుంచి నాకు వస్తున్న ప్రశ్న. అంతేనే నేను మిమ్మల్ని అడుగుతాను. ఏంటంటే తక్షణం మన లక్ష్యం సుప్రీంకోర్టు తీర్పును త్వరగా అమలు చేసుకునే విధంగా, ఎందుకంటే రిక్రూట్మెంట్ జరుగుతుంది, సొంతం నడుస్తుంది కదా, త్వరగా అమలు చేసుకునే దిశగా నా ప్రయత్నాలు ఉండాలి.
నా కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టాను తప్ప ఇంకా వేరే అంశం మీద పెట్టాను. దయచేసి ఇంకా వేరే అంశాన్ని పరిష్కారం నేను చెప్పలేను. నేను ముందే చెప్పాను నా నల్ల నడవ మారదు అని. దాని సంకేతం అంటుంది. ఇది